హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో మెంతెపు కూర కుడుములు ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. గోధుమ పిండిని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని నీళ్ళల్లో ఉడికించుకోవాలి. నీళ్ళు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు కుడుములు వేసుకుందాం. ఒక పొంగు వచ్చే వరకు మనం కుడుములని ఉడికించుకోవాలి. కుడుములు మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు నీళ్ళు వంపేసుకుందాం. కుడుములు ఉడికిపోయాయి. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకుందాం. అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మెంతెపు కూర వేసుకుందాం. తగినంత మెంతెపు కూర వేసుకొని ఉడికించుకుందాం. మెంతెపు కూర, ఉల్లిగడ్డ ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. తగినంత పచ్చి కారం, ఉప్పు, చక్కెర. మెంతెపు కూర చేదు ఉంటుంది కదా, చేదుతనం పోవడానికి చక్కెర, కొంచెం పసుపు, ధనియాల పొడి, నువ్వుల పొడి, పల్లీల పొడి వేసుకుందాం. కారం మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కుడుములు వేసుకుందాం. ఈ విధంగా కుడుములు వేసి కలుపుకుందాం. వేడి వేడిగా గోధుమ పిండి మెంతెపు కూర కుడుములు ప్రిపేర్ అయిపోయాయి. మేము చేసిన విధానం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.